జోకర్ ఇది ఆల్రెడీ తమిళ్లో 2016లో రిలీజ్ అయింది. చాలా కాలం తర్వాత తెలుగులో డబ్ చేసి 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైంతో డైరెక్ట్గా 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైంలో అమెజాన్లో డైరెక్ట్గా స్ట్రీమ్ చేస్తున్నారు. దీని డైరెక్టర్ రాజు మురుగన్ గారు. ఈయన ఫస్ట్ డెబ్యూట్ మూవీ ఇది. సో ఇందులో యాక్ట్ చేసిన గురు సోమసుందరం గారు అయితే సూపర్గా ఉంటుంది ఈయన యాక్షన్ పర్ఫార్మెన్సెస్ అయితే. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే, తనకి తానే ఊర్లో తన రాష్ట్రపతిగా ప్రకటించుకుంటాడు. అతనితో పాటు ఒక ఇద్దరు ఉంటారనమాట. సో వాళ్ళు ఏంటంటే ఊర్లో జనాలకి ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాల గురించి కేసులు వేస్తూ ఉంటారు. కామెడీ సీన్స్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం బేసిక్గా స్టోరీ లైన్లో ఫుల్గా ఎంటర్ అవ్వదు. సో కొంచెం ల్యాక్ సీన్స్ ఉన్నా కూడా వాళ్ళ కామెడీతో కొంచెం హైలైట్ అవుతుంది మూవీ. బేసిక్గా ప్రజెంట్ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, వాళ్ళు ఇచ్చే పథకాలు, చేసే ప్రామిసెస్ జనాలందరికీ అందుతున్నాయా లేదా, వాళ్ళు వేసే ఫ్రాడ్ పనులు ఏంటి అన్నట్టుగా కొంచెం డైరెక్ట్గా చూపిస్తారు. తర్వాత హీరోకి కూడా ఒక అమ్మాయి నచ్చుతుంది. తన్ని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ ఇంట్లో టాయిలెట్ ఉండాలని చెప్పి ఒక కండిషన్ ఉంటుంది. దానికోసం కూడా పథకాల ద్వారా అప్లై చేస్తాడు. సో అది వచ్చిందా లేదా అనేది కూడా స్టోరీలో ఒక భాగమే. సో సెకండ్ హాఫ్ మొత్తం చాలా ఎమోషనల్గా ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే లిటరల్లీ కన్నీళ్ళు కూడా తెప్పిస్తాయి. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మూవీలో. బేసిక్గా మరీ అంత ఫుల్ ఏడుపు కొట్టి సినిమా అయితే కాదు, కానీ మన ప్రజలు ప్రభుత్వాల నుంచి ఎదుర్కొనే ఇబ్బందులు, వాళ్ళని నమ్ముకొని ఎంతమంది జనాలు మోసపోతున్నారు, అసలు ఎలా జరుగుతుంది ఈ వ్యవస్థ అనేది కొంచెం ఓవరాల్గా చూపించారు. మూవీలో వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగుంటుంది. కామెడీ పరంగా కానీ కొంచెం అమాయకుడి క్యారెక్టర్కి అయితే బాగుంటుంది హీరోది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. దీని ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇవ్వట్లేదు. సో మీరు చూసి మీ ఎక్స్పీరియన్స్ మీరు కామెంట్ చేయండి. దీని గురించి ఒక్క పార్ట్ రివీల్ చేసినా కూడా మీరు ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారు. ఇది డైరెక్ట్గా చూసినప్పుడే ఆ ఫీల్ అనిపిస్తుంది మూవీలో. అందుకని మీరు చూసిన తర్వాత ఎలా అనిపించిందో మీరే కామెంట్స్ ఎంటర్ చేయండి. థ్యాంక్ యూ. ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మరిన్ని మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.